చిత్తూరు జిల్లా పుంగనూరు వెంకటేశ్వర మత్స్య సహకార సంఘం నాయకులు పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ను కలిశారు. ఈ మేరకు చేపల మార్కెట్కు స్థలం కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. ఫిషర్ మ్యాన్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులను చేర్చుకోవడానికి అనుమతులు ఇవ్వాలని మత్స్య సహకార అధ్యక్షులు కృష్ణమూర్తి కోరారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా మత్స్యకారులు సాంప్రదాయ వృత్తి కలిగిన చేపలు పట్టే వాళ్లకు పుంగనూరులో నుండి 4 చెరువుల్లో గతంలో మేము ప్రధానమంత్రి మత్స్య యోజన కింద చేప పిల్లలు వదిలాము. ఇప్పుడు కూడా మేము కలకత్తా నుండి చీఫ్ తీసుకుని వచ్చి ఇక్కడ వదిలిండేది గౌరవనీయులు తహసీల్దార్కి డిప్యూటీ తహసీల్దార్కి విన్నవించడం జరిగింది. అలాగే పుంగనూరులో ఉన్నటువంటి ఈ పుంగమ్మ చెరువులో చేసినటువంటి డీపింగ్ అంటే బోటింగ్ కానీ అక్కడ క్లీనింగ్ కానీ పరిశుభ్రత కూడా మత్స్యశాఖ వారు మాకు కేటాయించాలని చెప్పి దానికి సంబంధించిన కార్యాచరణ చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ వారికి చెప్పడం జరిగింది. అలాగే మా సహకార సంఘంలో కొంతమంది సభ్యులు దివంగతులైనారు. ఆ స్థానంలో కొత్త సభ్యులను చేర్చుకునేదానికి మేమంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి రాబోయే కాలంలో కొత్త సభ్యులను చేర్చుకునేదానికి నో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరినాము. దానికి వారు తప్పనిసరిగా మీకు న్యాయం చేసి మీకు కేటాయిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా మీరు మాకు సబ్మిట్ చేయాలని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పారు. అందులో భాగంగానే మా కమిటీ మెంబర్లంతా ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ని కలిసాం. కొన్ని అనివార్య కారణాల వలన తప్పనిసరి పరిస్థితుల్లో సభ్యులను చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా మా సొసైటీకి ఉండాలి. అందువల్లనే ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేదేమంటే మా సహకార సంఘానికి భవిష్యత్తులో ఉన్నటువంటి సభ్యులను వెంటనే చేర్చుకోవాలని చెప్పి సవినయంగా మత్స్యశాఖ ద్వారా మరియు తహసీల్దార్ గారికి విన్నవిస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లెటర్ పెట్టినాము. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మత్స్యశాఖ వారు కూడా మేము లెటర్ పెట్టాము. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా లెటర్ పెట్టాము. మత్స్యశాఖ మంత్రివర్యులైన కింజారపు అచ్చెన్నాయుడు గారు కూడా లెటర్ పెట్టాము. ఈ విషయాన్ని మన చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి కూడా లెటర్ రాయడం జరిగింది. ఈ అంతా కలిసి మా సహకార సంఘంలో సభ్యులు 11 మందికి చేరినారు కాబట్టి తప్పనిసరిగా ఒక 60-70 మంది చేర్చుకోవాలి ఈ 4 చెరువుల్లో అని చెప్పి మనకు మత్స్యశాఖ వాళ్ళు తెలియజేయడం జరిగింది. అందువల్లనే ఈ కార్యక్రమమును మేము ముమ్మరంగా చేసి రాబోయే ఒక నెల లోపల మీకు అందరికీ న్యాయం చేస్తాము. తహసీల్దార్ గారు వస్తానంటే మిమ్మల్ని పిలిపించి మాట్లాడి చర్చిస్తామని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పారు. ఈ విషయమై మత్స్యశాఖ ఉండి కాకుండా మహిళా మత్స్యశాఖ కూడా మత్స్యశాఖ దాన్నే సవినయంగా మేము అందరికీ తెలియజేయడం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి కూడా తెలియజేస్తూ మన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు కూడా తెలియజేస్తూ కమిషనర్ వారిని వెంటనే సభ్యులు చేర్చుకునేదానికి మాకందరికీ అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరి ప్రార్థించినాము.